మిత్రులారా, ధర్మేంద్ర ఇక లేడు, నిజంగానే చనిపోయాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 90 హీ పాస్డ్ అవే, హీ లెఫ్ట్ అస్. ఎందుకు నిజంగానే చనిపోయాడు అంటే ఆయన్ని బ్రతికుండగానే ఈ మీడియా చంపేసింది కదా కొన్ని రోజుల క్రితం. అందుకని ఈ వార్త నిజమా కాదని కన్ఫర్మ్ చేసుకొని ఒక్కసారి ధర్మేంద్ర సినిమాలు చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం, పిచ్చి. ఆయన సినిమాలు అందుబాటులో ఎక్కడున్నా సరే చూసేవాడిని. హిందీ వచ్చేది కాదు, అయినా సరే చూసేవాడిని. ఎందుకంటే ఆ డైలాగులు అర్థం కాకపోయినా ఏదో ఆ డైలాగుల్లో విద్యుత్ ఉంది అనిపించేది. ఆ యాక్షన్, ఆ మేనరిజం, అసలు ఆ బాడీ చూసి అని అలా చూస్తూ ఉండిపోయేవాడు. అందుకని ధర్మేంద్ర ఇక లేడు అంటే అల్విదా చెప్పడానికి ఒక చిన్న వీడియో అన్న చేద్దామని. ముఖ్యంగా ఆయన్ని తలుచుకున్న వెంటనే మన మైండ్లో ఫ్లాష్ అయ్యేది ఏమిటంటే షోలే సినిమా. ఆయన ఫిల్మోగ్రఫీ కొట్టిన వెంటనే మీకు లిస్ట్లో ఫస్ట్ షోలే సినిమానే ఉంటుంది. 75లో వచ్చింది. 50 years ఆఫ్ షోలే వీడియో కూడా చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ షోలే సినిమాలో అద్భుతమైన సీన్లు ఉన్నాయి. సరే, షోలే సినిమాలో ప్రతి ఒక్కళ్ళ యాక్షన్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఒక్క చిన్న బిట్టు, చిన్న సన్నివేశం, చిన్న మాట తీసి పక్కన పెట్టడానికి వీలు లేదు. అందుకనే 50 years అయినా అది ఇంకా కూడా అలజడి సృష్టిస్తుంది. ఆ సినిమా అంత గొప్పది. సరే, అందులో ధర్మేంద్ర యాక్షన్ ఇంకా స్పెషల్. ఎందుకంటే ఇంకా నాకు బాగా ఇష్టమనే కాదు, అందరికీ కూడా స్పెషల్ ధర్మేంద్ర యాక్షన్. అందులో ఆ ధర్మేంద్ర యాక్షన్ సీన్స్లో అన్నింటిలో వాటర్ ట్యాంక్ ఎక్కి చేత్తో మందు బాటిల్ పట్టుకొని మొత్తం ఊరోళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా నేను దూకుతా, చచ్చిపోతా, అదిగో ఈ బసంతి కోసమే అని చెప్పి అల్లరి చేస్తాడే, డ్రామా చేస్తాడే. సూపర్ సీన్ అండి. 8 నిమిషాలు ఉంటుందేమో ఆ సీను. అసలు ఎన్నిసార్లు చూసినా, ఈరోజు కూడా మళ్ళీ చూసా, ప్రతి పిట్టు నాకు గుర్తే, ప్రతి మాట గుర్తే. అద్భుతం అన్నమాట. ఇక అసలు ఆ సీన్లో మళ్ళీ సీన్లు ఉంటాయి. ఆ బసంతి పరిగెత్తుకుని రావడం అంటే హేమ్మాల్ని పరిగెత్తుకుని వచ్చి ఎక్కడో వాడ ఫ్రెండు జై ఎక్కడున్నాడో, అమితాబ్ బచ్చన్ ఎక్కడో పడుకొని చక్కగా హాయిగా చూస్తూ ఉంటాడు. తమాషారే, నీ ఫ్రెండు దోస్తు చనిపోతున్నాడు అక్కడ, నువ్వేంటి ఇంత నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చున్నావు అని అంటుంది అనమాట. ఈ డ్రామాలు నాకు తెలిసిలే అన్నట్టు వాడు. ఇక మౌసి, అరే గాం వాళ్ళు ఈ మౌసి అయినా మౌసి అంటూ మొదలు పెడతాడు మనోడు. వాటర్ ట్యాంక్ ఇట్టి మై కూద్ జావుంగా, మర జావుంగా, పటక్ జావుంగా, ఇలాగ అంటాడు. టాటా బై బై అంటుంటాడు. కింద నుంచి ప్రేక్షకుల్లో అరే వద్దురా బాబు, వద్దు, మేము ఏదో రకంగా మీ మౌసిని ఒప్పిస్తాంలే నాయనా, నువ్వు దిగిపో అంటూ ఉంటారు. టాటా బై బై అనగానే కిందర ఇద్దరు, ఒకడు అడుగుతాడు పక్కన ఉన్నవాడిని, అరే భాయ్ ఈ బై బై క్యా అవుతాయా అంటాడు. అరే अंग्रेज वाले जब जाते हैं ना कहीं अब बाई बाई बोलते हैं అంటాడు వాడు. అరే ఈ అంగ్రేజ్ వాళ్ళే జాతే కహా అంటాడు. ఇలాగా సీన్లో సీను, మాటల్లో మాట, డైలాగుల్లో డైలాగ్. అబ్బాబ్బా అసలు చూడండి. ఇంకా అందులో ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. ఆమె హేమమాలిని అంటే బసంతి ప్రతి సోమవారం నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వాళ్ళ మౌసి చెప్తుంది నీకు మంచి మొగుడు దొరుకుతాడు. అక్కడికి వెళ్ళిపోయి శివుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ప్రార్థిస్తూ ఉంటే శివుడు బొమ్మ వెనకాల మనవాడు ప్రత్యక్షం. ఎవరు? ధర్మేంద్ర. ఇక బాగా పట్టుకొని ఓ కన్యా తేరేలియే మైనే ఏక్ వర్ ఢూంఢ్ లియా అంటూ మొదలు పెడతాడు. ఆ సీన్ ఎండింగ్ భలే ఉంటుంది. అమితాబ్ ఈ హమ్మాల్ని పట్టుకొని ఇలాగ వచ్చి చూపిస్తాడు వాడిని. అదొక సీను. ఆ తర్వాత గబ్బర్ సింగ్తో టక్కర్ ధర్మేంద్ర సీన్ ఉంటుంది, అద్భుతం. ఇక లాస్ట్ అమితాబ్ బచ్చన్ జై చనిపోయేటటువంటి క్షణాల్లో ధర్మేంద్ర యాక్షన్, ఫైటింగ్ సీన్స్, రొమాన్స్. ఇక అసలు ఎలా చెప్పుకోవాలంటే షోలేలో ప్రతి సీను అద్భుతమే ధర్మేంద్ర సీన్లు. ఇక మనందరికీ ధర్మేంద్ర అంటే ఇష్టం కాబట్టి అందుకని ఈ రోజున తలుచుకున్నానమాట ధర్మేంద్రని. ఒక్కసారిగా అవన్నీ కూడా గుర్తొచ్చాయి. చాలా సినిమాలు ఆయన బెస్ట్ 50 ఫిల్మ్స్ కొట్టిన వెంటనే మీకు నెంబర్ 1 ముందు వచ్చేది షోలే. దానికంటే ముందు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా షోలే, చుప్కే చుప్కే, సత్యకామ్, సూపర్ హిట్, సూపర్ డూపర్ మూవీస్ ఇవన్నీ. హకీకత్,
అలాగే అనుపమ, సీత ఔర్ గీత, ప్రతిజ్ఞ, ఇట్లాంటి గొప్ప సినిమాలన్నీ ఉన్నాయి, చూసేయండి. కనీసం టాప్ 10 మూవీస్ అన్నా ధర్మేంద్రవి చూసేయండి. 90 ఏళ్ళండి, ఎవడు బతికాడు ఈ కాలంలో? ఎన్నాళ్ళు మనం బ్రతుకుతాం మనకు తెలియదు. 90 ఏళ్ళు హాయిగా బ్రతికాడు. ఎప్పుడో 1935లో పుట్టాడు. అద్భుతమైనటువంటి సినిమాలను మనకు అందించాడు. మనం సాధారణంగా అనేక రంగాల్లో హీరోల్ని గుర్తు చేసుకుంటే, రెవల్యూషన్లో నీ హీరో ఎవరంటే అంతర్జాతీయంగా చేగువేరా, మన అల్లూరి సీతారామరాజు దాకా, ఆర్ట్ అండ్ లిటరేచర్లో ఫలానా, రాజకీయాల్లో ఫలానా. అలాగే సినిమాలో మన టాప్ హీరోస్ లిస్టులో టాప్ ఉంటాడు ధర్మేంద్ర. ఈ కాలం పిల్లల్ని అడిగితే మీకు ఇష్టమైన హీరో ఎవరంటే తడుముకుంటారేమో. మనం తడుముకోకుండా ఒక లిస్ట్ చెప్పేస్తున్నాం, ఆ లిస్టులో టాప్లో ఉంటాడండి ధర్మేంద్ర. ఈ ధర్మేంద్ర ఇందాక చెప్పిన షోలే సినిమాలో టాటా బై బై అని అప్పుడు యాక్షన్ చేశాడు, ఇప్పుడు నిజంగానే టాటా బై బై చెప్పేశాడు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సినిమాలు చూస్తూ ఆయనకి మనం కూడా అల్విదా చెబుదాం. అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు, అద్భుతమైన సినిమాల్ని మనకు అందించాడు. వాళ్ళు భౌతికంగా మరణించిన కొందరు వాళ్ళ నటన జీవితంతో, వాళ్ళ సినిమాలతో నిత్యం జీవిస్తూనే ఉంటారు, జీవిస్తూనే ఉంటారు, జీవిస్తూనే ఉంటారు. బై బై, అల్విదా, ధర్మ.